ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిశారు వైసీపీ ఎమ్మెల్సీలు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతున్నారు. 6 వైసీపీ ఎమ్మెల్సీలు ఈ రోజు శాసనమండలికి వెళ్లి చైర్మన్ మోషన్ రాజును కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ చైర్మన్ కోరారు. వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖాన్, పోతుల సునీత మోషన్ రాజును కలిసిన వారిలో ఉన్నారు. అయితే మండలి చైర్మన్ ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్నారు. రాజీనామాకు కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిశారు. వైసీపీ ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే వైసీపీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ మోషన్ రాజును విడివిడిగా కలవటం జరిగింది. వాళ్ళ రాజీనామాల ఆమోదానికి సంబంధించి అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు వైసీపీకి రాజీనామా చేసాం, ఇతర పార్టీల్లో చేరుతున్నాం. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరున్నారు. గతంలో కూడా వాళ్ళు చెప్పారు, మాకు వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి, మా పరిస్థితి బాగోలేక రాజీనామాలు చేసేవేయాల్సి వచ్చిందని అసెంబ్లీ మండలిలోనే చెప్పడం జరిగింది. అయితే జయమంగళ వెంకటరమణ కోర్టుకు వెళ్లటం, కోర్టు ఒక 4 వారాల్లో దీనికి సంబంధించి రాజీనామా విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పడం, దీంతో ఇవాళ వీళ్ళంతా కూడా మండలి చైర్మన్ మరోసారి కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఉదయం 11:30కి సరిగ్గా ఈ కార్యక్రమం, అంటే విడివిడిగా 6 ఉన్నారు కాబట్టి జకియా ఖానం ఉన్నారు, బల్లి కళ్యాణ చక్రవర్తి, అదేవిధంగా పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, వీళ్ళు 6 కూడా ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే వచ్చి మండలి చైర్మన్ కలిశారు. వాళ్ళు ఏ పరిస్థితిలో వైసీపీకి రాజీనామా చేయవలసి వచ్చింది, దానికి గల కారణాలన్నీ కూడా వివరించారు. ఆల్రెడీ ఇప్పటికే జకియా ఖానం మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు, ఆమె బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నారు. పోతుల సునీత కూడా బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నారు. అదేవిధంగా మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి వీళ్ళు టీడీపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ టీడీపీ కండువా కూడా కప్పుకున్నారు, పార్టీలో చేరారు. కానీ టెక్నికల్ గా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి దీంతో పాటు జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరి ఆల్రెడీ ఆయన కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఒక 4 వారాల సమయం ఇచ్చింది. మండలి చైర్మన్ వివరణ అడిగింది. ఎందుకు రాజీనామా ఆమోదానికి సంబంధించి కారణాలు ఏంటని ప్రశ్నించడం, ఒక 4 వారాల గడువు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మండలి చైర్మన్ తప్పనిసరిగా కోర్టుకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు అందరూ పిలిచి మాట్లాడడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఒక్కొక్కరుగా మండలి చైర్మన్ రిక్వెస్ట్ చేశారు, మేము రాజీనామా చేశాం కాబట్టి మా రాజీనామాను ఆమోదించమని. వాళ్ళకు కూడా కొనసాగితే మంచిది కదా అనే యాంగిల్లోనే మండలి చైర్మన్ చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే లోపల ఇన్సైడ్ మీటింగ్ కాబట్టి దీనికి అఫీషియల్ గా వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. 1-2 ఎమ్మెల్సీలు కూడా, పోతుల సునీత ఆల్రెడీ మండలి చైర్మన్ తో మాట్లాడి బయటకు వెళ్లిన పరిస్థితి, అఫీషియల్ గా బయటకు వచ్చి ఎవరు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. జయమంగళ ఒకళ్ళే మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, జనసేనలో చేరిన తర్వాత కోర్టుకు వెళ్లాను, నా రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ దగ్గరికి వచ్చాను నిన్న కూడా చెప్పారు. ఇందాక కూడా ఆయన అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే 6 ఎమ్మెల్సీలు వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి మండలి చైర్మన్ వెర్షన్ ఏ రకంగా ఉంటుంది, మండలి చైర్మన్ ఈ 6 రాజీనామాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆల్రెడీ జయమంగళ ఇష్యూ కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఈసారి వచ్చే అవకాశం ఉందా, మరోసారి డిసెంబర్ ఎండింగ్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతారు కాబట్టి టెక్నికల్ గా ఈ అంశానికి ఒక క్లోజ్నెస్ తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఈ 6 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రశ్న, థాంక్స్.